అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక, మట్టి, మద్యం, బూడిద అమ్మకాలపైనే ఎమ్మెల్యేల దృష్టి ఉందని అనంత వెంకట్రామరెడ్డి విమర్శించారు. అనంతపురం పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ 4 కోసమే కొట్లాడుకుంటున్న పరిస్థితి ఉందన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకునే తీరిక వారికి లేదని, ప్రజల తరపున ప్రశ్నిస్తే మీ ఇళ్ల వద్దకు వస్తామంటూ నోరు మూయించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. వ్యాపారం కోసం మా ఏరియాలోకి నువ్వు రావద్దు అంటూ ప్రజాప్రతినిధులే గొడవలకు దిగుతున్నారని, ఇంతకంటే సిగ్గుచేటు ఊపుతుందా అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ఏం చేస్తున్నారని అన్నారు. ఇసుక నుంచి బూడిద వరకు అమ్ముకుంటున్న వారిపై పీడియాక్ పెట్టలేవా అని ప్రశ్నించారు. ఇలాంటి వాళ్ళన మీరు ప్రజాప్రతినిధులుగా చేసిందని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి చెందిన రాయలసీమ థర్మల్ పవర్ సప్లై యాష్ ను ప్రభుత్వమే అమ్ముకుని ఆదాయం పెంచుకోవచ్చుగా అన్నారు. ఎమ్మెల్యేల దొంగ వ్యాపారాల గురించి పత్రికల్లో వచ్చినా స్పందించలేని పరిస్థితి నెలకొందన్నారు. నియోజకవర్గాల ప్రజలు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇస్తే పాలేగాలుగా వ్యవహరిస్తారా అంటూ మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? చట్టాలు లేవా? అధికారంలో ఉంటే చట్టాలు వర్తించువా అని ప్రశ్నించారు. రైతాంగానికి కూడా అండగా ఉండేది గత ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. మనకు అనేకమైన చర్యలు కూడా చేపట్టడం జరిగింది. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక ఖరీఫ్ అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక ఖరీఫ్ కూడా పూర్తిగా కూడా అయిపోయింది. రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా కూడా ఈ రాష్ట్రంలో కూడా తయారు కూడా అయింది. ఎందుకంటే ఈ ఖరీఫ్ అనేది కూడా అతివృష్టి అనావృష్టి అంటే వర్షాలు అనేది కూడా సకాలంలో రాలేదు. ఒక నెలలో ఎక్కువ వర్షాలు, జూన్లో ఎక్కువ వర్షాలు వచ్చాయి. జూలై ఆగస్టు చివరి వరకు కూడా వర్షాలే రాకోకుండా, అంటే దాదాపుగా 55 రోజులు 58 రోజులు వర్షాలే రాకోకుండా కూడా పంట అంతా కూడా ఎండిపోయింది. తర్వాత ఇలాగ అతివృష్టి అనావృష్టి రెండు కలిసిన దానివల్ల పంట దిగుబడి లేదు. పెద్ద ఎత్తున రైతాంగం కూడా నష్టపోయింది కూడా ఈ రాష్ట్రం. మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కూడా ఎత్తడం లేదు. కనీసం ఇవన్నీ కూడా భవిష్యత్తులో వస్తాయంటే ఈ రిపోర్ట్స్ ఎందుకంటే పత్రికలన్నీ ఘోషించాయి. ప్రతి ఒక్కటి ఎలక్ట్రానిక్ మీడియా తీసుకోండి, పత్రికలు కానీ రాశాయి, పెద్ద ఎత్తున రాశాయి. వర్షాలు వచ్చినప్పుడు ఎక్కువ వచ్చినప్పుడు ఎలా నష్టపోయారు. గతంలో అయినా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రైతు భరోసా కింద 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఖరీఫ్ లోపలే 3 విడతల్లో ఆ రోజు రైతుకు అనేది కూడా ఇచ్చేవాడు, చెల్లించేవాడు. దాదాపు ఒక అనంతపురం జిల్లాలోనే 1900 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఒక రైతు 13,500 రూపాయలకి ఇచ్చింది. రాష్ట్రం కాదు, అనంతపురం జిల్లాలో. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్నికల హామీలో మేము ఇస్తాం, 20,000 ఇస్తాం, 13,500 కాదు 20,000 ఇస్తామని చెప్పారు.